బీకేఆర్ రైతు నేస్తాన్ని వీక్షిస్తున్న రైతులకు మిత్రులకు నమస్కారాలండి. ప్రస్తుతం వరి సాగు చేసి 40 నుండి 60 రోజుల దశలో ఉండడం జరిగింది. ప్రధానంగా మనకు ఇప్పుడు చివరి దశలో తెల్ల కంకులు రావడం జరుగుతుంది. అయితే ఈ తెల్ల కంకులు రావడానికి ప్రధాన సమస్య మొగుపురుగు సమస్య. మొగుపురుగు సమస్య గురించి కూడా మనం చాలాసార్లు వీడియోలో చేయడం జరిగింది. ప్రధానంగా రైతులు ఈ వరి సాగులో 3 దశలలో మనకు ఈ పురుగు ఆశించడం జరుగుతుంది. మొదటిగా నాటు వేసిన 15-20 రోజుల దశలో అంటే పిలక దశలో ఒకసారి, గణ దశలో మరొకసారి, చిరు పొట్ట దశలో మరొకసారి వ్యాప్తి చెందడం జరుగుతుంది. మనం దీన్ని సమర్థవంతంగా నివారించినట్లయితే 100కు 100% తెల్ల కంకులు అంటే ఊసదిరగడం మనం నివారణ చేయవచ్చు. రైతులు మొదట నాటు వేసిన తర్వాత అది పిచికారి కాకుండా 4G గుళికలు, క్లోరాంత్ర నీలి ఫ్లోర్ గుళికలు కానీ, కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు కానీ, కార్టాఫ్ క్లోరాంత్ర నీలి ఫ్లోర్ ప్లస్ ఇమామిక్టిక్ బెంజైట్ ప్లస్ పిప్టోనిల్తో కూడిన గుళికలు కానీ చల్లుకోవడం, లేదా 15 రోజుల్లో మందు పిచికారి చేయడం, మరియు అదేవిధంగా 35-40 రోజుల్లో ఒకసారి మందును పిచికారి చేసుకొని చివరి దశలో కూడా మనం పురుగు మందును పిచికారి చేసినట్లయితే 100కు 100% మనం ఈ ఊసదిరిగే సమస్య నుండి మనం బయటపడవచ్చు. లేదు అని అంటే రైతుకు 30 నుండి 40% మనకు దిగుబడి అనేది తక్కువ రావడం జరుగుతుంది. అయితే మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఏ విధంగా దీన్ని అరికట్టవచ్చు అనేది అంటే చిరుపొట్ట దశలో కంపల్సరీ ప్రతి ఒక్క రైతు నేను ఒక టాప్ 10 టెక్నికల్స్ కలిగిన మందుల పేర్లను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ మందుల పేర్లు కనుక మీకు తెలియకపోతే మాకు కామెంట్ రూపంలో ఏదైతే టెక్నికల్ తెలియజేస్తున్నానో దాన్ని కామెంట్ బాక్స్లో అడిగితే మీకు మార్కెట్లో దాని యొక్క పేరుతో సహా మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా మనకు మార్కెట్లో చాలా రకాల టెక్నికల్స్ రావడం జరిగినవి. అందులో మీకు ఒక టాప్ 10 టెక్నికల్స్ కలిగిన మందుల గురించి వివరించడం జరుగుతుంది. ఒకటి ఐసోసైక్లోసిరమ్ ఎకరాకు 120 ml, లేదా టెట్రా నీలి ఫ్లోర్ 100 ml, లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ ఎకరాకు 400 గ్రాములు, లేదా క్లోరాంత్ర నీలి ఫ్లోర్ 60 ml పర్ ఎకరా, లేదా ఫ్లూబెండోమైడ్ 20% WPG రూపంలో ఉన్న కెమికల్ను 50 గ్రాములు, లేదా పిప్టోనిల్ 80% WPG రూపంలో ఉన్న మందు 50 గ్రామ్స్. అదేవిధంగా ఐసోసైక్లోసిరమ్ కాకుండా లాంబ్డా సైలోథ్రిన్ 100 ml, లేదా ఇమామిక్టిక్ బెంజైట్ 100 గ్రామ్స్. అదేవిధంగా మనకు కొంచెం తక్కువ ధరలో దొరికేది కూడా ఫెన్ఫోథ్రిన్ 10 EC కానీ, బైఫెథ్రిన్ 10 ECని కానీ మనం పిచికారి చేసినట్లయితే 100కు 100% అంటే 3 దశలలో ఎవరైతే ఈ టెక్నికల్స్ను కలిగిన మందులను పిచికారి చేసినట్లయితే 100% మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చునండి. అంటే కంపల్సరీ ప్రతి రైతు 3 దశలలో స్ప్రే చేసినట్లయితే 100% మనం ఈ సమస్యకి వెళ్ళి బయటపడవచ్చు. ఇదే విధంగా మరియు తెగుళ్ళ సమస్యల గురించి కూడా మీకు ఇప్పుడు చివరి దశలో చిరుపొట్టు దశలో కూడా తెగులు సమస్యలు అనేకంగా రావడం జరుగుతుంది. దాని గురించి కూడా మీకు ప్రత్యేకంగా వీడియో తీయడం జరుగుతుంది. ఇది మన ఫీల్డ్ వచ్చేసి నూతన వంగడాలను సాగు చేయడం జరిగింది. ఈ నూతన వంగడాలను మనం ఎటువంటి మందులు పిచికారి చేశాము, ఎన్నిసార్లు అడుగు మందులు వేశామనేది కూడా మళ్ళీ మీకు ప్రత్యేకంగా ఒక వీడియో రూపంలో షేర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకుంటూ దిగుబడిని పొందుతారని ఆశిస్తూ మా యొక్క ఛానల్ కనుక నచ్చితే మీరు కూడా 10 మందికి షేర్ చేయండి. మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు.